నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన ప్రియమైన జీవితం ధారావాహికంలోని ముగింపుని వినేద్దామండి. మరుసటి రోజున వచ్చే పెళ్లివారిని ఆహ్వానించడానికి దేవకి, శంకర్ వచ్చారు. వాళ్ల వెంటే భార్గవ్, స్వరూప. నీలిమ కూడా సెలవు పెట్టుకుని వచ్చేసింది. వస్తూనే సుమిత్ర కూర్చున్న గదిలోకి వెళ్ళింది. నువ్విలా చేస్తావనుకోలేదు అంది ఆమెకు దగ్గరగా కూర్చుని. ఏమైంది, నేనేం చేశాను అడిగింది సుమిత్ర ఆశ్చర్యంగా. కాదా, బోలెడు కట్నం ఇచ్చి లాంఛనాలిచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చేయించుకునే వాళ్ళని వెతుక్కుని మరీ పెళ్లి చేసుకుంటావనుకున్నాను అంది. నవ్వింది సుమిత్ర. కానీ ఆమె మొహంలో ఇంకా కొద్దిగా దిగులు, తిరస్కారం అనేక దారుల్లో నుంచి ఎదురైంది సుమిత్రకి. తేజ, సునీత, తల్లి, కాబోయే అత్తగారు. తను తప్పు చేస్తుందేమో అనిపిస్తోంది. ముడుచుకుపోతున్న మనసును అతి కష్టం మీద నిలబెడుతోంది. మీ అమ్మ గురించి, చెల్లి గురించి బాధపడుతున్నావా? సూర్య అలాంటివాడు కాదు, నీకు తోడుగా ఉంటాడు. మా పెద్దమ్మ కూడా మంచిదే. సూర్య స్వతంత్రించాడని కొంచెం కోపం అంతే. ఓపిక పడితే అన్నీ సర్దుకుంటాయి. నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఇది చాలా అనువైన సమయం అంది. సుమిత్రను వెంట పెట్టుకుని తనే అందరూ ఉన్న దగ్గరికి వచ్చింది. సుమిత్ర సూర్య తల్లిదండ్రులకి నమస్కారం చేసి కూర్చుంది. అందరికీ పరిచయాలయ్యాయి. వాసుదేవ్ సరదాగానే ఉన్న రుక్మిణి ముభావంగా ఉంది. ఆవిడని కూడా ఆయనే కవర్ చేస్తున్నాడు. ఇల్లు ఇరుగ్గా, మనుషులు తక్కువగా అనిపించారు ఆవిడకి. సుమిత్ర అందంగా అనిపించలేదు. దేవకి, శంకర్లతో తప్ప ఇంకెవరితోనూ పెద్దగా మాట్లాడింది లేదు. నీలిమ వెళ్ళి పెదనాన్న దగ్గర కూర్చుంది. నువ్వేమిటే ఇక్కడున్నావు? ఈ పెళ్లికి అనుసంధానకర్తవు నువ్వేనటగా అడిగింది రుక్మిణి నీలిమని. ఒకళ్ళు ఎంప్రెస్, ఇంకొకళ్ళు ప్రిన్స్. నేనెవరిని పెద్దమ్మ వీళ్ల పెళ్లి చేయటానికి అంది నీలిమ అమాయకంగా. అయినా అసలు మీరిద్దరూ ఇంత ప్రేమలో ఎప్పుడు పడ్డారు? ఇంత సడన్గా పెళ్లి చేసుకునేంతటి ప్లాన్లు ఎప్పుడు వేసుకున్నారు అడిగింది సూర్యని ఆశ్చర్యంగా. అసలు నీ పేరు చెప్తేనే మండిపడేది సుమిత్ర అంది. ఆ మాట చురుక్కుమనిపించింది రుక్మిణికి. నీలిమ నాలుగు ఖర్చుకుంది. అన్న చేసే పనులకి మొదట ఎవరికైనా అలాగే ఉంటుందిలే పెద్దమ్మ. ఇప్పుడు నీకు కోపం రాలేదా అలాగన్నమాట అని సర్దుకుంది. పాడుకోవటానికి డ్యూయట్లు రాసిచ్చేవాళ్ళు ఎవరూ దొరకలేదు. లేకపోతే పాడుకుంటూ ఊరంతా తిరిగేవాళ్ళం. అందుకే నీకు తెలియలేదు అన్నాడు సూర్య. నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే సంతోషిస్తాం అంది రుక్మిణి. నీ కొడుకు లాంటి వాడు దొరకాలిగా పెద్దమ్మా అంది నీలిమ. అంత తెలివి తక్కువ వాడు నీకెందుకే? రుక్మిణి చొరక వేసింది. సుమిత్ర నచ్చలేదా పెద్దమ్మ నీకు? నేను, సూర్య, సుమిత్ర లాంటి ఎంతో మంచివాళ్ళమే నచ్చకపోతే ఇంక నీకు నచ్చటానికి మంచివాళ్ళంటూ లోకంలో ఎవరుంటారు అంది అల్లరిగా. గొడవలు, తగాదాలు పెద్దవాళ్ల మధ్యనే. అన్నా చెల్లెళ్ళిద్దరూ బాగా మాటలు నిలిచారు. ఈ పిల్ల కూడా ఇంతేనా అంది రుక్మిణి. అలాంటి భయం వద్దు. సుమిత్ర పలుకే బంగారం, నవ్వే నవరత్నం. నువ్వింక ముత్యాల దండలు, రత్నాల హారాలు చేయించుకోవచ్చు అప్పుడప్పుడు రాలిపడే వాటితో అంది నీలిమ. పోవే, ఇద్దరూ ఇద్దరే. చూస్తాను ఏ పాటి సుఖపెడుతుందో మమ్మల్ని. పెళ్ళాన్ని చూసుకున్న మురిపెంలో వీడైనా మమ్మల్ని గుర్తుపెట్టుకుంటే చాలు. ఆ మాటలు కొంచెం గట్టిగానే అందరూ వినాలనే అంది. అప్పటిదాకా వాళ్లల్లో వాళ్ళు మాట్లాడుకున్నట్టు, విని విని పంచనట్టున్న మాటలు ఇప్పుడు స్పష్టమయ్యాయి. ఆవిడ మనసు బయటపడింది. ఆవిడ మాటల్లో చాలా అసంతృప్తి ఉంది. అందులో ఒక లాజిక్ తప్పిపోయింది. కొడుకు వెతుక్కున్న అమ్మాయి తమకు అనుకూలంగా ఉంటుందో లేదోనని ఆవిడ భయపడుతోంది. అలాగే తల్లిదండ్రులు వాళ్ల చూపుతో వెతికి తెచ్చిన పిల్ల తనకు అనుకూలంగా ఉంటుందో లేదోనని మగపిల్లలు ఆలోచిస్తారు. కాఫీ పలహారాలయ్యాయి. రుక్మిణి ఏమీ తినలేదు. ఒక స్వీటు ముక్క కొరికి వదిలేసింది. కాఫీ మాత్రం తాగింది. ఎలాగా అనుకున్న పెళ్ళే కాబట్టి ఇక నిశ్చితార్థం అవి వేరేగా ఎందుకు, నేరుగా ముహూర్తాలు పెట్టేసుకుందాం అంది మొక్తసరిగా. అదేవిడు పెద్దమ్మ, అప్పుడే పెళ్లి చూపులు అయిపోయాయా? నువ్వు ఇంకా పాట పాడమని అడుగుతావేమో. శంకరాభరణం శంకర శాస్త్రి గారిలా సుమిత్ర అని అరవటానికి గొంతు సవరించుకొని కూర్చున్నాను అంది నీలిమ. వాతావరణం తేలిక పరచడానికి చేయగలిగిన ప్రయత్నం అంతా చేస్తోంది. చిన్నగా నవ్వులు విరిశాయి అక్కడ. రుక్మిణి కూడా అప్రయత్నంగా నవ్వింది.
పళ్ళెం తీసుకురమ్మని చెప్పి తనతో తెచ్చిన చీర, పళ్ళు, స్వీట్సు సుమిత్రకు బొట్టు పెట్టించింది. ఉంగరాలు కూడా మార్చుకున్నారు. వండేంత వ్యవధి లేకపోవడంతో భోజనాలకు హోటల్కి ఆర్డర్ ఇచ్చింది స్వరూప. మురళి సునీతను తీసుకుని బయటకు వెళ్ళాడు. వచ్చిన ముగ్గురికి, నీలిమకి బట్టలు తీసుకొని వచ్చారు. ఇవన్నీ మరో రోజు జరిగితే ముందుగా ఏర్పాట్లు చేసుకునేవారు. ఇప్పుడంతా హడావుడయింది. నలుగురు అక్క చెల్లెళ్ళు కలివిడిగా తిరుగుతున్న దృశ్యం రుక్మిణి మనసులో చెరగని ముద్ర వేసింది. పెద్దగా వయోభేదం లేదేమో, పై ముగ్గురు ఒక్క వయసు వాళ్లలా ఉన్నారు. నీలిమ వాళ్లకు తోడయింది. మమత కొంచెం చిన్నదనిపిస్తోంది. ముందు రోజు మొదలైన మార్పు సునీతలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. భోజనాలు చేసి బయలుదేరారు. రుక్మిణి, వాసుదేవ్, సూర్య, నీలిమ, దేవకి, శంకర్ వాళ్ళు. బయలుదేరుతూ ఉంటే రాధ వచ్చి దేవకి చేతులు పట్టుకుంది. పెద్దగా చదువుకున్న దాన్ని కాను, నలుగురిలోకి వెళ్ళి వ్యవహారం చేసిన దాన్ని కాను, ఇంత దాకా లాక్కొచ్చారు. ఇకపై ఈ పెళ్లి జరిపించి మమ్మల్ని గట్టెక్కించాల్సింది మీరే వదినా అంది కన్నీళ్లతో. అన్నీ సవ్యంగానే జరుగుతాయి, మీరేం కంగారు పడకండి ధైర్యం చెప్పింది దేవకి. మురళి, సునీత కూడా బయలుదేరారు. వెళ్లే ముందు సునీతతో చెప్పించాడు మురళి. డబ్బేమైనా కావాలంటే మేము సర్దుతాము, లెక్కలవి తర్వాత చూసుకోవచ్చు అంది సునీత. ముందు రోజు అతను చెప్పిన విషయాలు మనసులో ఇంకా కదులుతూనే ఉన్నాయి. అక్కర్లేదు సునీత, నేను చూసుకుంటాను, అంతగా కావలిస్తే అడుగుతాను అంది సుమిత్ర. స్వరూప అన్న విషాదమేమిటో మురళికి అర్థమైంది. సుమిత్ర తన పెళ్లికి తానే డబ్బు సమకూర్చుకోవాలి. ఇంటి బేరం వెంటనే కుదిరిపోయింది. పక్కవాటా కొనుక్కున్న వాళ్లే వాస్తుకు అనుకూలంగా ఉండటంతో ఇది కొనుక్కుంటామన్నారు. దేవకి, శంకర్ దగ్గరుండి బేరం, అమ్మకం చూసుకున్నారు. సుమిత్ర పెళ్ళయ్యేదాకా ఉండి ఖాళీ చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇరుగు పొరుగు వాళ్ళు, రాజశేఖరం, యశోద వాళ్లతో ఉన్నంత కాకపోయినా స్నేహం ఉంది. సుమిత్ర మా ఇంట్లో పిల్లల్లాంటిది. పెళ్ళి అంపకాలే కాదు, మేం పడగొట్టి మళ్ళీ కట్టించుకునేదాకా నిరభ్యంతరంగా ఉండొచ్చు అని అద్దె మాట్లాడుకున్నారు. నా వల్లే కాదు ఇదంతా అని చాలా బాధపడింది సుమిత్ర ఇల్లు అమ్మకం అవుతూ ఉంటే. స్వరూపం ఆందలించింది. ముహూర్తాలు పెట్టుకున్నారు. తొందరలోనే కుదిరింది. పెళ్లికి రాధ, అన్న, వదిన వచ్చారు. భర్త పోయి నిస్సహాయ స్థితిలో పడ్డ చెల్లెలు ఇంతగా నిలదొక్కుకోవటం ఆయనకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అందులో అసూయ కూడా ఉండొచ్చు. మానవ నైజం అది. తను ఎంత పైకైనా వెళ్ళొచ్చు, తోటివాడు వెళ్తే మాత్రం తనకు జరిగిన ద్రోహంలా అనిపిస్తుంది చాలామందికి. అలాంటి వాళ్లల్లో ఆయన ఒకడు. ఇల్లు అమ్మారని తెలిసి మండిపడ్డాడు. ఆడపెత్తనం బోడి పెత్తనం అని ఇందుకే అంటారు. ఆ రోజున బావ పోయినప్పుడు చెప్పాను, వచ్చిన డబ్బేదో నా చేతికి ఇవ్వండి, మీ అవసరాలు చూసుకుంటానని. విన్నారు కాదు. ఇంతింత పెద్ద సంబంధాలకు ఎందుకు వెళ్ళాలి? ఈ రోజున ఇల్లు అమ్ముకుని నడి రోడ్డు మీద నిలబడ్డావు. అసలు సుమిత్రకు అంత గొప్ప సంబంధం దేనికి? రేపు పెళ్ళయ్యాక అది నిన్ను చూస్తుందా? వాళ్ళు నీ చెప్పు చేతల్లో ఉంటారా? ఇప్పుడైనా నన్ను నమ్ముకుంటే నిన్ను ఒడ్డు చేరుస్తాను. ఇంకా పెళ్ళికి ఒక ఆడపిల్లుంది, నీ ముందు జీవితం వెళ్ళాలి అని కడిగి పారేశాడు. ఒక్క క్షణం రాధ మనసు కూడా అటు తూగింది. ఇప్పుడు అమ్మకొచ్చిన కష్టమేమిటి మావయ్య? నెల తిరిగేసరికి పెన్షన్ చేతికొస్తుంది. నేను బతికుండగా ఆవిడకు ఏ లోటు జరగదు. మమత పెళ్ళి నా బాధ్యత అని అందరికీ చెప్పాను. ఎన్నిసార్లు ఎంతమందికి చెప్పాలి? సుమిత్ర తిరగబడింది. అలా కాదే, నీకు ఇలా బాధ్యతలున్నాయని ఓ కాగితం మొక్కేదైనా రాసుకున్నారా అన్నాడాయన. ఏమని రాసుకోవాలి మావయ్య? నీకు కొడుకు, కూతురు అన్నారు. నువ్వు ఏమైనా కాగితాలు రాసుకున్నావా? ఉంటే చూపించు, నేను రాసిస్తాను. ఏమ్మా, నీకు కూడా బాధగానే ఉందా? చెప్పు, ఇంకా మించిపోయింది లేదు. పెళ్ళి క్యాన్సిల్ చేద్దామని సూర్యకి చెప్పేస్తాను. లేదంటే ఎంతకి కావాలో చెప్పు, అంతకు ప్రామిసరీ నోటు రాస్తాను. నేను తీర్చలేకపోతే కేసులు వెద్దు గాని. అసలు మనకొచ్చిన కష్టాలేమిటి? ఒకళ్ళ ఇద్దరా? 3 ఆడపిల్లలకి నెత్తి మీద పెట్టుకుని చూసుకున్న సంబంధాలు వచ్చాయి. ఎంతమందికి అలాంటి అదృష్టం పడుతుందమ్మా అనేసి ఏడుస్తూ వెళ్ళిపోయింది సుమిత్ర. తర్వాత వచ్చిన స్వరూపకి విషయం తెలిసి తల్లిని కోప్పడింది. సుమిత్ర మా అక్క మావయ్య, దాన్ని నోటి దగ్గరది లాక్కుని తినే అలవాటు చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు మాకు నేర్పలేదు. అమ్మ ఒక్కరితే ఈ బాధ్యతలు తీర్చుకోలేదని ఎన్నాళ్ళు ఆగిందది. ఇప్పుడు బాధ్యతలు తీరాయి కాబట్టి చేసుకుంటోంది. మమతని హాస్టల్లో వేస్తాం. అంతగా కావాలంటే అమ్మను నువ్వు తీసుకువెళ్ళొచ్చు. ఇక మమత పెళ్ళి, ఆవిడ మంచి చెడు నువ్వు చూసుకుంటానంటే మాకు సంతోషమే అంది మేనమావతో. రాధకి తన తప్పు తెలిసింది. ఇల్లు అమ్మినందుకే నిలువ నీడ లేకుండా చేసిందని సుమిత్ర మీద కోపం తెచ్చుకుంది.
ఇప్పుడు అసలు తనదనే ఉనికి లేకుండా వెళ్ళి అన్నగారి పంచన ఉండాలా? ఇప్పుడు నాకొచ్చిన కష్టం ఏమీ లేదన్నయ్య. ఇద్దరు అల్లుళ్ళు, ఇప్పుడు ఈ రాబోయే పెద్దల్లుడు, ముగ్గురు నాకు కొడుకుల్లాంటి వాళ్ళు. బావ పోవటం ఒక్కటి తప్పించి ఇప్పటిదాకా నేను ఏ కష్టాలు పడలేదు. సుమిత్ర తెలివి, మిగిలిన పిల్లల అదృష్టం జతపడి వెతుక్కుని వచ్చాయి సంబంధాలు. ఇల్లు అమ్ముకున్నది ఆస్తిని మరో రూపంలో మార్చుకోవటానికి తప్ప జరుగుబాటు అవక కాదు. కొద్ది రోజుల్లో గృహప్రవేశానికి వద్దులే అంది రాధ. ఆ గొడవ అంతటితో ఆగింది. పెళ్లి హడావుడంతా మురళిది, భార్గవదే. భార్గవికి మొదటి నుండి స్నేహితులు చాలా తక్కువ. మురళితో కలిసి తిరగటం సరదాగా ఉంది. తమ ఇళ్లలో జరిగే ఈవెంట్ మేనేజ్మెంటు పెళ్ళిళ్ళకి, ఇక్కడ అత్తవారింట్లో జరిగే పెళ్ళిళ్ళకి ఉన్న తేడాని అతను కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. బరువంతా భుజానికి వేసుకున్నట్లు తిరగటం సరదాగా ఉంది. 5-10 ఖర్చు చేసే దగ్గర అతనికి పెద్దగా పట్టింపు లేదు. మురళికి అతనిలా కాదు. అత్తవారింట్లో మగదక్షత లేదు కాబట్టి బాధ్యతగా అనిపిస్తోంది. ఎలాంటి ఆర్భాటానికి సుమిత్ర ఒప్పుకోలేదు. చెల్లెళ్ళు, మరుదుల ముందు పెళ్లి కూతుర్లా అలంకరించుకుని కూర్చోవటం సిగ్గుగా అనిపిస్తోంది. అన్ని పనులు తనే ముందుండి చకచకా చేయటం అలవాటు ఇప్పటి వరకు. అలాంటిది కూర్చుని చేయించుకోవటం మరో ఇబ్బంది. మేనమామ వచ్చి చేసిన రాగడ. దానితో మొదలైన అపరాధ భావన మరోవైపు. స్వరూప వచ్చి దెబ్బలాడితేనో నచ్చ చెప్తేనో తప్ప తల్లి తనతో సరిగ్గా ఉండకపోవటం మరొక వైపు ఆమెను చాలా బాధ పెడుతోంది. సుమిత్ర తన పంతం నెగ్గించుకుందని రాధకి మనసులో లోపలి కోపం పోలేదు. అది చూచాయిగా ఆవిడ ప్రవర్తనలో ప్రతిబింబిస్తోంది. సరిగ్గా రుక్మిణిది అలాంటి కోపమే. వియ్యపురాళ్ల సందడి లేని పెళ్ళది. అన్నీ వద్దు వద్దు అంటున్నావు, ఒట్టి కొబ్బరి బొండం చేతులు పెట్టి పంపిస్తామనుకున్నావా అని స్వరూప కోప్పడింది. మాట్లాడకుండా అన్నీ చెయ్యనివ్వవే. స్వీట్ మెమరీస్ ఇవన్నీ. మళ్ళీ 60 ఏళ్ళు వచ్చాక గుర్తు చేసుకోవటానికి ఏమీ లేవని సూర్య గుర్తుపెట్టుకుని అప్పుడు మా తాళం పట్టిస్తాడు అంది సునీత. చాలా కాలం తర్వాత వాళ్ళు ఇల్లు దాటారు. రాజశేఖరం, యశోద ఆ ఇంటికి వచ్చారు. వాళ్ళు ఆ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాక అదే రావటం. సుమిత్ర వాళ్ళ పక్క వాటాలో వీళ్ళుండేవాళ్ళు. 4 స్నేహితులు, 6 పిల్లలు అన్నట్టు ఉండేవి 2 ఇళ్ళు. పెద్ద చదువుకని తేజ, ప్రమోషన్ మీద తాను ఈ పొదరింటిని వదిలి యువతలకొచ్చారు. స్నేహితుడు చనిపోతే ఆ కుటుంబాన్ని గురించి తమకేదీ పట్టనట్లు దూరం వచ్చేశారు. పిల్లలు పెంచుకున్న బంధాన్ని కూడా తుంచేశారు. తమ తరంలో అలా ఎందరో చేశారు. కానీ ఎవరికీ జరగనిది తమకు జరిగింది. ఇక్కడే ఉండుంటే సుమిత్ర ప్రేమ వాడిని కట్టేసేదా? ఈ కుదురు తమని పట్టి ఉంచేదా? రాజశేఖరం కళ్ళ నీళ్లు తిరిగాయి. సుమిత్ర పెళ్ళని వాళ్ళకు తెలీదు. తెలిసాక తిరిగి వెళ్ళిపోవాలనుకున్నారు. మనసుల్లో సుళ్ళు తిరుగుతున్న దుఃఖాన్ని పంపేందుకు అది సరైన సమయం కానీ చోటు కానీ కాదని. ఒక్కసారి సుమిత్రను చూసి వెళ్ళిపోతాం అంది యశోద. ఆయన కాదనలేకపోయాడు. పెళ్ళింట్లో అడుగుపెట్టిన వాళ్ళిద్దరిని చూస్తుంటే ఏదో భయంకరమైన పక్షి రెక్కలు చప్పుడు చేసుకుంటూ వచ్చినట్లు అనిపించింది అక్కడ తేజ గురించి తెలిసిన అందరికీ. వీళ్ళనెవరు పిలిచారు? స్వరూప భ్రుకుటి ముడిపడింది. సుమిత్ర వైపు చూసింది. తను కాదన్నట్లు తాలూపింది సుమిత్ర. సునీత పెళ్లి మంటపం దగ్గరుంది. అక్కడ ఏర్పాట్లు చూస్తున్న భర్తకు సాయంగా. రాధ కూడా వంటల పర్యవేక్షణ చూస్తూ అక్కడే ఉంది. సుమిత్ర కూర్చున్న గది చిన్నదవటంతో కొత్తగా వచ్చిన వాళ్ళకి చోటు ఇవ్వటం కోసం అక్కడున్న వాళ్ళు లేచి వెళ్లారు. స్వరూప మాత్రం అక్క కుర్చీకి ఆనుకుని నిలబడింది వాళ్ళ సంభాషణ వింటూ. మీరు వాడి దగ్గరికి వెళ్ళాక మళ్ళీ వస్తారేమోనని ఎదురు చూసాం సుమిత్ర. రాకపోయేసరికి ఏం జరిగిందోనని చాలా భయపడ్డాం. నిన్ను చూడాలనిపించింది. ఒక్కసారి చూసి వెళ్ళాలని వచ్చాము. పెళ్ళని తెలియదమ్మా అన్నాడు రాజశేఖరం. పోన్లే, క్షేమంగానే తిరిగొచ్చారు, అది చాలు అంది యశోద. కొద్దిసేపట్లోనే ఆమె గాంభీర్యం తొలగిపోయింది. వాడెలా ఉన్నాడు సుమిత్ర? బయటకొచ్చే ఆశ ఉందా? అమ్మా నాన్న గుర్తున్నారా వాడికి? తేజాన్ని తలుచుకొని కళ్ళనీళ్లు పెట్టుకుంది. వాటికి జవాబులు సుమిత్ర దగ్గర లేవు. భార్యను ఓదార్చే శక్తి రాజశేఖరానికి లేదు. పెళ్ళింట్లో కన్నీళ్ళు ఎందుకు పెట్టుకుంటావత్తా? సుమిత్ర ఎన్నేళ్లు బాధపడింది చాలదా? మీరు కానీ అమ్మ కానీ ఒక్కలా ఏడిపించారు దాన్ని. చిన్నప్పటి నుండి పెంచుకున్న బంధం తుంచాలనుకున్నారు మీరు. సంబంధం వద్దనుకున్నారన్న విషయం దాచిపెట్టింది ఆవిడ. ఇది పిచ్చిదానిలా తేజ కోసం ఏళ్లకు ఏళ్ళు ఎదురు చూసింది. అదంతా జరిగిపోయిన విషయం. ఇది అక్కకి కొత్త జీవితం. దయచేసి దాని బతుకు దాన్ని బతకనివ్వండి.
అతను మీ కొడుకు. అతని విషయాలకు అక్క జవాబుదారీ కాదు. దాన్ని ఇలాంటి ప్రశ్నలు వేసి ఇరుకున పెట్టకండి. పెళ్లి చూసుకుని అక్షంతలు వేసి వెళ్ళండి అంతే కటువుగా అంది స్వరూప. అనుబంధాలకు కొన్ని స్థాయిలుంటాయి. సుమిత్ర స్వరూపులా ఉండలేకపోయింది. ఎప్పటెప్పటివో జ్ఞాపకాలు పొర్లుకొచ్చి ఆమె మనసును కలవరపెట్టాయి. అత్త, ధరణి నిష్కారణంగా చచ్చిపోయాడు. అలాంటి ఎందరో పిల్లల జీవితాలు నాశనం అవటానికి కారణం నీ పెద్ద కొడుకు. ధరణి కోసం ఏడవటం మానేసి తేజ కోసం ఏడుస్తావేంటి? మాకు రెట్టింపు వయసు అనుభవం ఉన్న మావయ్య తేజ కోసం ఏమీ చేయలేకపోయారు. తేజాను మేము కలిసి వచ్చాక జరిగిన పరిణామాలకు విసుగుపడి సూర్య ఉద్యోగం మానేశాడు. ఇంకా నేనెంతటి దాన్ని? నావి చాలా చిన్న కోరికలు. నా చెల్లెళ్ళు, అమ్మ, ఇంతే నా ప్రపంచం. ఈ చిన్ని ప్రపంచాన్ని పదిలంగా నిలబెట్టుకుందుకు సూర్య నాకు అండ, నా బలం, నా ధైర్యం, నా సంతోషం అన్నీ అతనే. నీ దుఃఖం నేను తీర్చలేను అత్త, నాకు ఆ శక్తి లేదు. చేతులు జోడించింది సుమిత్ర. ఆశీర్వదించమని వంగి కాళ్లకు నమస్కరించింది. రాజశేఖరం ఆమె తల మీద చెయ్యి ఉంచి దీవించాడు. యశోద మెడలోంచి గొలుసు తీసి సుమిత్ర మెడలో వేయబోయింది. వద్దత్త, మనం ఒకరికొకరం ఏమీ కానట్టే ఉందాం, మీ ఆశీర్వాదం చాలు అని దూరం జరిగింది. వాళ్ళు పెళ్లికి ఉండలేదు, ఉండమని ఎవరూ గట్టిగా అనలేదు. వచ్చిన వెంటనే వెళ్ళిపోయారు. వాళ్ల దుఃఖం ఎవరూ తీర్చలేనిది, పంచుకోలేనిది. ఎవరు వాళ్ళు? ఏమవుతారు? పెళ్లికి ఉండకుండా ఎందుకు వెళ్ళిపోయారు అని అడిగిన వాళ్ళకి జవాబు స్వరూపే చెప్పింది. మా నాన్న స్నేహితుడాయన, పెళ్ళని తెలిసి అక్కను చూసి వెళ్లారు. వాళ్ళకి ఇంకేవో ముఖ్యమైన పనులున్నాయట అంది. తర్వాత ఆ విషయం తెలిసినప్పుడు వాళ్లకు ఎదురుపడే అవసరం తప్పినందుకు రాధ సంతోషించింది. మనుషుల్లో మంచి చెడుల కలయిక ఉంటుంది. ఒక్కో సందర్భానికి ఒక్కోలా ప్రవర్తించే తత్వం కూడా ఉంటుంది కొందరిలో. భవిష్యత్తు స్పష్టంగా లేనప్పుడు, తనేం చెయ్యాలనేది తన చేతిలో లేనప్పుడు బయటపడే ప్రవర్తన లోపం అది. దాన్ని పూర్తిగా చెడు అని అనలేవు. భర్త అలా అర్ధాంతరంగా చనిపోకపోతే ఆవిడకు పెద్ద కూతురితో ఉండే అనుబంధం వేరుగా ఉండేది. ఆయన పోయాక అభద్రతతో నిండిపోయి చెడ్డతనం లాంటిది అనేక విధాలుగా బయటపడి సర్దుకుంటూనూ ఉంది. ఎండా వాన కలిసి వడగళ్ల వాన పడ్డట్టు, ఇష్టాలు అయిష్టాలు కలిసిన వడగళ్ల వాన లాంటి పెళ్లి పూర్తయి సుమిత్ర అత్తవారింటికి వచ్చింది. పెళ్లి చాలా క్లుప్తంగా జరిగింది. ఎక్కడా ఒక్క అనవసరపు ఆర్భాటం కూడా చేయనివ్వలేదు సూర్య. పెళ్లి వాళ్ళది, వాళ్లకు తగ్గట్టు చేస్తారు. రిసెప్షన్ మనది, అది గ్రాండ్గా చేసుకుందాం అన్నాడు. పుట్టిన పిల్లలు పుట్టినట్లే ఉండిపోరు, పెరుగుతారు, పెద్దవుతారు. వాళ్ళకి గాను కొన్ని అభిప్రాయాలు, అవసరాలు ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవడంలోనే తమ పెద్దరికి ఉంటుంది. రుక్మిణి ఇంకేమీ తర్కించలేదు. అంతా సూర్య ఇష్ట ప్రకారమే జరిగింది. ఇంత తక్కువ వ్యవధి కాబట్టి బయట వాళ్ళెవరూ రాలేదు. రావలసినంత గొప్ప పెళ్లి కాదు కాబట్టి వీలు కుదరలేదు సూర్య అన్న వదినలకి. ఆ అమ్మాయి తల్లిదండ్రులు అలా చెప్పి పెట్టారు. వాళ్ళు పెళ్ళంతా లైవ్లో చూశారు. తమ్ముడి పెళ్లి కాబట్టి సూర్య అన్నకు సరదాగా అనిపించిన సుమిత్ర తన తోటికోడలని, తనతో సమాన స్థాయిలో ఆ ఇంట్లో అడుగు పెడుతోందని అనుకుంటే వదినకు మాత్రం అంత ఇష్టంగా అనిపించలేదు. ఆమె తల్లిదండ్రులు ఆ భావాలను స్పష్టంగా చూపించారు. సత్యనారాయణ వ్రతం, రిసెప్షన్, దంపత తాంబూలాలు ఇవ్వటం అన్నీ అయ్యాయి. ఇంత లేని సంబంధం చేసుకున్నారేమిటి అనే ప్రశ్న రుక్మిణిని బంధువులు, స్నేహితులు అందరూ అడగటమే. అది ఆవిడకు చాలా బాధ అనిపిస్తోంది. ఆ ప్రశ్న ఆవిడకి సుమిత్రకి మధ్యన తెరలా నిలిచిపోయింది. భర్త అంత తేలిగ్గా ఆవిడ సుమిత్రను స్వీకరించలేకపోయింది. కొడుకును వేరే కాపురం పంపించేద్దామన్న ఆలోచన కూడా వచ్చింది. ఇంత విముఖత మధ్యన ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది సుమిత్ర. నీకు నువ్వుగా ఆ పని చేయకు, కొన్నాళ్లు గడవని, ఆ అమ్మాయి ప్రవర్తన గమనించు అని వారించాడు వాసుదేవ్. నువ్వు ఆస్తి అంతస్తులు చూస్తున్నావు. పెద్ద కోడలు అంత చదువుకుంది, అమెరికాలో ఉంది. ఎన్నాళ్ళయింది వాళ్ళని చూసి? వాళ్ళిక్కడికి వచ్చినా ఆ అమ్మాయి వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది. మనవాడు అటు ఇటు తిరుగుతాడు. అంటీ ముట్టనట్టే కదా వాళ్ళ ప్రేమలు. ఇప్పటి పిల్లలంతా ఏదో ఒక చోట బీటెక్ చదివామనిపించుకుని 10కి 20కి చేస్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలని గొప్పగా చెప్పుకుంటున్నారు. అంతా తెలిసి తెలియని తనాలు, అహంభావాలు. చదువుకున్న మన పెద్ద కోడలు లాంటి పిల్లలు తప్పించుకుని తిరిగితే ఈ మెడిమేలపు వాళ్ళంతా అత్తొద్దు, మామొద్దు అని మనం కష్టపడి కనిపించిన మగపిల్లల్ని ఎగరేసుకుపోతున్నారు. పెద్దవాళ్ళు అక్కర్లేదు, వాళ్ళ ఆస్తులు మాత్రం కావాలి. ఇలా ఉంటున్నాయి వాళ్ళ ఆలోచనలు. ఈ అమ్మాయి నిండు కొండలా ఉంది.
అలాంటి పిల్లలు ఎక్కడ దొరుకుతారు అన్నాడు. నిజమే, పెళ్ళంటే సంగీతులు మెహందీలు కాదు, మనసులు కలవటం అని అందరికీ సర్ది చెప్పుకోవాలి. సూర్య ఇష్టపడ్డాడని చేశాం అని చెప్పుకుంది దేవకి అందరికీ. తను ఇష్టపడిందని అందరికీ చెప్పుకునేందుకు సుమిత్రకు ఖరీదైన చీరలు నగలు కొని రిసెప్షన్లో ప్రదర్శించుకుంది. స్వరూపను దింపినట్లే రాధ సునీతని మురళిని వెంట పెట్టుకుని వెళ్ళి సుమిత్రను దింపింది. అటు అక్క ఇటు చెల్లెలు వాళ్ల ముందు తేలిపోతున్న సునీతను చూస్తూ ఉంటే రాధకి కొంచెం బాధ కలిగింది. సుమిత్రకు కూడా బాధే అనిపించింది. సునీ, నీకు తక్కువేమీ జరగదు, నాకు కొంచెం సమయం ఇవ్వు అంది చెల్లెలతో. అదంతా చిన్నతనం లేవే, నువ్వే ఏమీ మనసులో పెట్టుకోకు అని సునీత అత్తింటి విషయాలు చెప్పింది. మురళి ముగ్గురు అత్తలు తమ కుటుంబాన్ని ఎలా పీడిస్తున్నారో చెప్పి, నేను ఏదో ఒక జాబ్ చూసుకుంటాను, నా జీతంతో కొనుక్కున్నానని చెప్పి అన్నీ కొనిపించుకుంటాను అంది. దేవకిలా రుక్మిణి వాళ్లకు పెద్దగా మర్యాదలేమీ చేయలేదు. ఒక బాధ్యతగా అనుకున్నాడు కాబట్టి ఆ విషయాన్ని మురళి పట్టించుకోలేదు. మీకు ఏ అవసరం వచ్చినా నాకో సునీతకో ఫోన్ చేయండి, మొహమాట పడొద్దు, డబ్బుకైనా సరే, అన్నదమ్ముణ్ణి అన్నారు అలాగే ఉండాలి మరి అని సుమిత్రకు చెప్పాడు. ఎక్కడి వాళ్ళు అక్కడ సర్దుకున్నారు. ఇంట్లో ఒక ఆడపిల్ల తిరుగుతూ ఆ పని ఈ పని చక్కబెడుతూ ఉండటంలోని సరదా రుక్మిణికి నెమ్మదిగా అనుభవంలోకి వచ్చింది. మువ్వ మోగినట్లు ఓ చిన్న వాన చినుకు ఆకు మీద రాలిపడ్డట్లో ఉండే సుమిత్ర మృదువైన ప్రవర్తన ఆవిడ మనసు మార్చడానికి ఎంతో కాలం పట్టలేదు. పెద్ద ఇళ్లల్లో మెట్టినా సుమిత్రకి స్వరూపకి చాలా తేడా ఉంది. దేవకి కోడలని అభిమానిస్తుంది, అన్ని దగ్గరుండి నేర్పిస్తుంది, తెలియనివి చెప్తుంది. డబ్బు దగ్గర ఎక్కడ బిగబట్టాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో కోడలు నొచ్చుకోకుండా సున్నితంగా చెప్తుంది. తన వెంట అన్ని చోట్లకి తిప్పుతుంది. శంకర్, భార్గవ్ ఆఫీసులకు వెళ్ళిపోయాక అత్తా కోడళ్ళిద్దరే ఒకరికి ఒకరు కాలక్షేపం. మధ్యలో ఆవిడ కూతుళ్ళో అల్లుళ్ళో వస్తారు. దేవకిని బట్టే వాళ్ళును స్వరూప పట్ల ఎలాంటి భేదభావమూ చూపించరు. కానీ రుక్మిణి అలా కాదు, సుమిత్రను పట్టించుకోదు. వంటకి పనికి తోట పనికి మనుషులున్నారు. పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యాక ఆవిడలో చాలా విషయాల్లో ఆసక్తి తగ్గింది. మొదట్లో పని వాళ్ళని పట్టించుకునేది, ఇప్పుడు అది కూడా పెద్దగా లేదు. రోజంతా సోఫాలో కూర్చుని టీవీ చూస్తూనో సెల్ చూసుకుంటూనో కాలం గడుపుతుంది తప్ప ఎక్కడికి వెళ్ళదు. జీవితం అంతా ఖాళీ అయిపోయిన భావన. పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళినా అక్కడా తోచదు. నిరాసక్తంగా రోజులు దొర్లించేస్తోంది. ఇంట బయట అనేక మార్పులు. అవి పిల్లలకి పెద్దవాళ్ళకి మధ్య అనివార్యమైన దూరాన్ని పెంచుతున్నాయి. 80వ దశకం దాకా చాలా వరకు గవర్నమెంట్ ఉద్యోగాలే ఉండేవి. అవి నిలకడైన ఆర్థిక బలాన్ని ఇచ్చేవి. కాస్త తెలివి అవకాశం ఉన్నవాళ్ళు సొంత ఇళ్ళు అమర్చుకునేవారు. కుటుంబంలోని వాళ్ళంతా ఒకరికొకరు అందుబాటులో ఉండేవారు. ఒకళ్ళో ఇద్దరో పిల్లలతో సరిపెట్టుకుని వాళ్ళని పైకి తేవడమే ధ్యేయంగా బతికారు. వాళ్ళని పెంచడం అనే ప్రక్రియ పూర్తవుతూ ఉంటే ప్రపంచంలో వచ్చి పడింది ఐటీ అనే మార్పు. అది తల్లిదండ్రులని పిల్లలని తలో వైపుకి విసిరేసింది. పిల్లలు గెడ్డి పరకల్లా పూరెక్కల్లా కొట్టుకుపోయారు. పెద్దవాళ్ల జీవితాలు ఎలాంటి భావోద్వేగాలు మిగలని శూన్యపు గూళ్ళుగా మారిపోయాయి. డబ్బుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, చెయ్యటానికి ఏ పని ఉండదు. రుక్మిణిలాగా ఎందరో 3 గదుల చిన్న ఇంట్లో పెరిగి మామూలు ఉద్యోగం చేస్తున్న సుమిత్రకు ఇంత పెద్ద ఇల్లు ఆశ్చర్యంగా అనిపిస్తోంది. వాసుదేవ్ తండ్రి కట్టించిన ఇల్లు అది. గజం 50 రూపాయలకు వచ్చిన రోజుల్లో 1000 గజాలు కొని 2 అంతస్తుల మేడ కట్టించాడు. ఇంటి చుట్టూ రకరకాల చెట్లు మొక్కలు, లోపల నుంచి బయట నుంచి కూడా మెట్లున్నాయి. కొన్నాళ్ళు మొక్కలు పెంచటం అవి రుక్మిణికి సరదాగా అనిపించినా అది స్వతహాగా ఉన్న ఆసక్తి కాకపోవడంతో ఆ సరదా నిలబడలేదు. పైగా అదంతా భారంగా అనిపిస్తోంది. అమ్మేయటమో డెవలప్మెంట్కి ఇవ్వటమో చేద్దామని చాలాసార్లు అన్నా సూర్య ఒప్పుకోలేదు. కొన్ని మార్పులు అవి చేసి సీరియల్స్ షూటింగులకు అద్దెకివ్వచ్చని అతని ఆలోచన. రుక్మిణికి లాగే చెయ్యటానికి ఏ పని కనిపించటం లేదు సుమిత్రకి. ప్రొద్దున్న 6ంటికి లేస్తుంది. సూర్య బయటకు వెళ్లేదాకా అతనితో కాలక్షేపం. అతని మధ్య కొత్తగా ప్రారంభించిన షాప్తో కాస్త బిజీగా ఉన్నాడు. అతను వెళ్ళాక తను ఆఫీస్కి వెళ్ళేదాకా ఖాళీయే. వంట మనిషి పొద్దున్నే వచ్చి కాఫీ టిఫిన్ల దగ్గర నుంచి అన్నీ చూసుకుంటుంది. అన్నీ మొక్కుబడి వంటలే. పనేమో వస్తుంది, ఇల్లంతా శుభ్రం చేస్తుంది. అయినా ఎక్కడి దుమ్ము అక్కడే. మాలి వస్తాడు, మొక్కలకి ఏం చేస్తాడో తెలియదు. ఎక్కడో ఒక దగ్గర ఇంటి పనుల్లో తను జొరబడాలని అర్థమైంది ఆమెకు. 10ంటికి ఆఫీసు.
వెళ్ళేటప్పుడు రుక్మిణికి కనిపించి వెళ్తున్నానని చెప్తుంది. ఆవిడ తలూపుతుంది. సాయంత్రం వచ్చి ఆమెకు మళ్ళీ కనిపించి ఒక బలహీనమైన నవ్వు నవ్వుతుంది సుమిత్ర. అక్కడితో ఇద్దరి మధ్య సరి. ఈ పరిస్థితిని గమనించాడు వాసుదేవ్. వాసుదేవ్కి పిల్లల జీతం తీసుకునే అలవాటు మొదటి నుంచి లేదు, అవసరం కూడా లేదు. పిల్లలకి స్వతంత్రంగా ఖర్చు పెట్టుకోవటం, దాచుకోవటం రావాలనేది ఆయన సిద్ధాంతం. చిన్న వయసు నుంచే మొదలు పెడితే అడుగులు తడబడి ఎక్కడైనా నష్టపోయినా పాఠం నేర్చుకుంటారని, అదే పెద్దయ్యాక దెబ్బతింటే జీవితాలు తలకిందులవుతాయని అంటాడు. సుమిత్రకు తల్లితో వచ్చిన అంతరం అలాగే ఉంది. ఆఫీసు నుంచి అటు వెళ్లాలని ఒక్కసారి కూడా అనిపించకపోవటానికి బలమైన కారణం అదే. అయినా తన బాధ్యతల విషయంలో ఏమాత్రం తడబడలేదు. జీతం తల్లికి తీసుకువెళ్ళిచ్చింది. అదొక్కటే తామిద్దరి మధ్య ఉన్న బంధం అన్న భావన మనసులో ఉంది. పెళ్ళైన పిల్లవి ఇంకా ఇలా తీసుకొచ్చి ఇవ్వక బాగుండదు అంది రాధ. సుమిత్ర చెల్లెల్ని తనతో తీసుకువెళ్ళి బ్యాంకులో అకౌంట్ తెరిచి అందులో కొంత వేసి వచ్చింది. ఏమంటోంది నీ కోడలు అడిగాడు వాసుదేవ్ భార్యని పరిహాసంగా. ఏమిటో ఉలుకు పలుకు ఉండదు ఆ పిల్లలో. చీమలా ఇల్లంతా తిరుగుతూ చక్క పెట్టుకుంటోంది. ఏం చక్క పెడుతుందో తెలీదు. లోపలికి బయటకి కిందకి మీదకి తిరుగుతూ ఉంటుంది. నన్ను చూసి మాత్రం పక్కకు తప్పుకుంటుంది అంది రుక్మిణి. నువ్వు గమనించావా? వంటకి రుచులొచ్చాయి. ఇల్లంతా పూల వాసనలు నిండాయి. మాలి ఒళ్ళొంచి పనిచేస్తున్నాడు. ఇవన్నీ నీ బెదురు చీమ చేస్తున్న పనులు అన్నాడాయన పెద్దగా నవ్వేసి. తర్వాత నెమ్మదిగా అన్నాడు, రుక్కు, మన పెళ్ళప్పుడు నువ్వెలా ఉండేదానివో, మొక్కలు చెట్లు చూస్తూ ఎలా సంతోషపడేదానివో అలాగే ఉంది ఆ అమ్మాయి కూడా. నీకు కొనసాగింపులా ఉంది. సూర్యకు ఆ అమ్మాయి అంటే ఎంత ఇష్టమో గమనించావా? ఇంకా కోపం దేనికి? ఇంకో మాట, పెద్ద కోడలు షోకేసులోని బొమ్మ. అందరూ చూసి ఆనందిస్తారు, మనని పొగుడుతారు. చిన్న కోడలు మనం ఆడుకుని ఆనందపడే బొమ్మ. ఆ తేడా నువ్వు గుర్తుంచుకో అన్నాడు. సరిగ్గా 5 ఏళ్లు గడిచాయి. సునీతకు మరో కొడుకు పుట్టాడు. ఇంకొన్నాళ్లకు రిటైర్ అవుతాడనగా మురళి తండ్రి పోయాడు. అతని తల్లి ఆయన చెల్లెళ్లను గడపవతలే నిలబెట్టింది. కొన్ని ప్రవర్తనలకు పర్యవసానాలు అలాగే ఉంటాయి. సుమిత్రకి స్వరూపకి కూతుళ్ళు. నీలిమ పెళ్లి బాధ్యత దేవకి తీసుకుంది. ఆమె ఆలోచనలకు తగ్గ సంబంధమే. ఆవిడ బహిర్వలయంలో నుంచి దొరికింది. మమత బీటెక్ అయి క్యాంపస్ సెలక్షన్స్లో వచ్చిన ఉద్యోగంలో చేరింది. ప్రాజెక్టు మీద యూఎస్ వెళ్ళింది. తను వెళ్ళి విజిటింగ్ వీసా మీద రాధను కూడా రప్పించుకుంది. మొండితనాలు పంతాలు కాకుండా విషయాలన్నీ సహజంగా జరుగుతూ ఉంటే వాటికి చక్కటి ఫలితాలు దొరుకుతాయని రాధకు అర్థమైంది. సూర్య అన్న వదినల దగ్గరికి వెళ్ళి మమతను కలిసి తిరిగి వచ్చారు సూర్య, సుమిత్ర. విమానాశ్రయంలో నుంచి అప్పుడే బయటకొచ్చారు. సూర్య క్యాబ్ ఎక్కబోతూ ఉంటే వినిపించింది చిరపరిచితమైన గొంతు. సూర్యతో పాటు సుమిత్ర కూడా తల తిప్పి చూసింది. ఎదురుగా వస్తున్న వ్యక్తిని చూసి స్థాణువైంది. తేజ అస్పష్టంగా ఉచ్చరించాయి ఆమె పెదవులు. అభివాదం చేస్తున్నట్లుగా చేతిని నుదుటికి తాకించుకొని చిరునవ్వు నవ్వాడు తేజ. అందులో ప్రేమతో కూడిన పరిహాసం ఉంది. సూర్యని ఆప్యాయంగా కౌగులించుకున్నాడు. ఇది ఎలా సాధ్యం? సుమిత్ర ఆశ్చర్యంలో నుంచి తేరుకోలేదు. సుమిత్ర చేతిలో ఉన్న పాపను చూసి అతని కళ్ళు మెరిశాయి. తీసుకోబోయాడు. ఆమె ఇవ్వలేదు. ఒక్కడుగు వెనక్కి వేసింది. అతను నవ్వేశాడు. ఇంకా భయమే? సాయంత్రం ఫ్రీయేనా? తీరిగ్గా కలుసుకుని మాట్లాడుకుందాం అన్నాడు. ఇంటి అడ్రస్ చెప్పి మళ్ళీ కలుస్తానని వెళ్ళిపోయాడు. అనుకున్నట్లుగానే సాయంత్రం బయలుదేరారు. పాప ప్రయాణానికి అలసిపోయి నిద్రపోతోంది. రుక్మిణి తను చూసుకుంటానంది. ఆవిడకు మనవరాలంటే ప్రాణం. వీడియో కాల్స్లో మాత్రమే కనిపించే వర్చువల్ కొడుకు కోడలు మనవలకి ఇక్కడున్న వీళ్ళకి మధ్య గల తేడా ఆవిడకి అర్థమవుతోంది. పక్కనే కూర్చుని సుమిత్ర చెప్పే కబుర్లు, ఆ మాటల్లో ఒలికే అభిమానం, మధ్యలో తాకినట్లుండే ఆమె స్పర్శ, మృదువైన పూరెక్కలా పుట్టి ఇప్పుడు ఒళ్ళోకి కూర్చున్న మనవరాలు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. వీళ్ళు వెళ్ళేసరికి తేజ వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. చాలా పెద్ద ఇల్లు అది. హాలే చెప్తోంది ఇంటి విలువని వైశాల్యాన్ని. ఇద్దరే వచ్చారా అన్నాడు తేజ కొంచెం నిరాశగా. అతనికి సుమిత్ర పాపనెత్తుకొని ముద్దాడాలని కోరిక. నేనొక ప్రశ్నకు సమాధానం కోసం వచ్చాను అంది సుమిత్ర సూటిగా. తేజ తల ఉంచుకున్నాడు. అతనికి తెలుసు ఆమె ఏం అడుగుతుందో. ఇప్పుడెందుకు అవన్నీ అయిష్టంగా అన్నాడు.
ఇప్పుడే కాదు, ఎప్పటికీ నన్ను ఆ ప్రశ్న వెంటాడుతూనే ఉంటుంది. ఆ రోజు నిన్ను జైల్లో చూసినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు తేజ. నీలో మార్పు వస్తుందని ఎదురు చూడకుండా నీకు ద్రోహం చేశానా? స్పష్టంగా ఉంది ఆమె గొంతు. చెప్పక తప్పదు. సుమిత్ర కోసం, ఆమె సూర్యతో సంతోషంగా ఉండాలంటే. ఇందులో దాచడానికి ఏమీ లేదు సుమిత్ర. వ్యక్తిగా ఎవరూ బతకలేరు. ఏదో ఒక వ్యవస్థలో కలిసిపోవాలి. అది సభ్య సమాజమైనా నేర వ్యవస్థ అయినా సరే. నేను అదే చేశాను. చెయ్యకపోతే చచ్చిపోవాలి. నాకు బతకాలనిపించింది. అతనంత సాదాగా చెప్తూ ఉంటే కోపం వచ్చింది సుమిత్రకి. చాలాసేపు మౌనంగా కూర్చుంది. మనసంతా చేదు తిన్నట్లయింది. అసలే మసకగా ఉన్న అతని జ్ఞాపకాల మీద చీకటి తెరలేవో పడి పూర్తిగా కప్పేశాయి. సన్నగా చువ్వలా కదులుతూ తనను నవ్వించిన తేజ మరుగున పడిపోయాడు. ఒక అపరిచితుణ్ణి, ఒక అప్రియమైన వ్యక్తిని చూస్తున్న భావన కలిగింది. లేచి నిలబడి 2 చేతులు జోడించి, మనం మళ్ళీ కలుసుకునే సందర్భం రాకూడదని ఆశిస్తున్నాను. నాకు తెలిసిన అందమైన జీవితం గల తేజ చనిపోయాడు. ఈ వికృతమైన మనిషి ఉనికి కూడా నేను సహించలేను. తేజ, దేన్ని నువ్వు వ్యాపారం అని అంటున్నావో అది సమాజాన్ని ఒక జాడ్యంగా మారి పట్టి పీడిస్తోంది. చిన్న చిన్న పిల్లల్ని కూడా వదలటం లేదు మీరు. స్కూలు పిల్లల్లో కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇలా ఎందుకైనా జరిగుండొచ్చు. ఎందుకు జరిగిందో చెప్పాలనే తపన నీలోనూ, తెలుసుకోవాలనే ఆసక్తి నాలోనూ ఉండి మనం కలుసుకోవాలనే ఒక బలమైన కోరికను సృష్టిస్తాయి. అది ఇంకా చచ్చిపోయిందనే అనుకుంటున్నాను. నీ జీవితేచ్ఛ నిన్నింకా పతనానికి జార్చినందుకు బాధగా ఉంది. సెలవు అంది. సూర్య కూడా లేచాడు. అతను ఇంకా బయటికి రాడనుకున్నాను అంది సుమిత్ర దారిలో. అలా శిక్ష పడాలన్నది నా ఆకాంక్ష. పడదని తెలుసు. అందుకే నా ఉద్యోగం వదిలేశాను. నువ్వు భయపడ్డావా సూర్య? కాదు, ఆ ఉద్యోగం పట్ల నాకున్న గౌరవంతో వదిలేశాను అన్నాడు. నవల సమాప్తం. ప్రియ సఖులు, ఈ నవల మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.